బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టంలో వినియోగించే పవిత్ర తలంబ్రాల కోసం రామభక్తులు వరి సాగును ప్రారంభించారు. కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రామభక్తులు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరి విత్తనాలు జల్లారు. భద్రాచలం, ఒంటిమెట్ట, అయోధ్య రాములయ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పవిత్ర తలంబ్రాలను ఇక్కడ పండిన వరి వడ్ల నుండి సేకరిస్తారు. రామభక్తులు వివిధ వేషధారణలో నాగలు దున్ని వరి విత్తనాలు చల్లారు. జనవరి నెలలో పంట కోతకు వచ్చే సమయంలో భక్తులంతా కలిసి భక్తి శ్రద్ధలతో రామనామ జపాలతో శుద్ధి చేసి వడ్లను ప్యాకెట్లు చేసి వాటిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రామభక్తులకు పంపుతారు. ఆయా గ్రామాల్లో భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో వడ్లు ఒలిచి పసుపు కలిపి తలంబ్రాలుగా తయారు చేస్తారు. తిరిగి వీటన్నిటినీ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఒక చోటకు సేకరించి భద్రాద్రి, అయోధ్య, ఒంటిమెట రామాలయాలకు అందజేసి రాములవారి కళ్యాణ మహోత్సవంలో వినియోగిస్తారు. 14 సంవత్సరాలుగా శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని, వీరందరికీ రాములవారి కళ్యాణ కటాక్షాలు ఉంటాయని శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కళ్యాణం అప్పారావు అన్నారు. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత విత్తనాలు తీసుకుని భద్రాచలంలో పూజ చేసి ఆ రామయ్య సన్నిధానం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/22లో రామయ్య పంటకు వానర సంకల్పం అనేటువంటి భావంతో రామభక్తులు వానర వేషధారణతో నాగల దున్ని విత్తనాలు జల్లి పొట్టదశలో శ్రీమంతం చేసి కోతకు వచ్చిన తర్వాత 4 రాష్ట్రాల్లో దాదాపు 6,000 మందికి 10,000 గింజలు, 5,000 గింజలు, 108 గింజల కింద పంపిణీ చేసి గోటితో ఒలిపించి 14వసారి భద్రాచలం, 7వసారి ఒంటిమెట్ట, 3వసారి అయోధ్యకి పంపించడం జరుగుతుంది. ఇది రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞం. జై శ్రీరామ్. కోటి తలంబ్రాల మహాయజ్ఞము 14 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈనాడు మన యొక్క కోరుకొండ మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో కళ్యాణ అప్పారావు గారి యొక్క పొలములో మరి దుక్కి దున్ని విత్తనాలు వేసి మరి చక్కగా కోత కోసి వరి ధాన్యాన్ని తీసుకుని ఆ ధాన్యాన్ని భక్తులందరూ కూడా పంచి వారు గోటితో ఒలిచి రామనామంతో గోటితో ఒలిచి ఆ విత్తనాలన్నీ కూడా రాములవారి కళ్యాణానికి పంపిస్తుంటాం. అది భద్రాచలం రాములవారి కళ్యాణానికి మరి ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి పంపిస్తూ భక్తులందరూ కూడా తరించి పుణ్యాత్ములు అవుతున్నారు.